యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విజయవాడ పాస్టర్ పగడాల ప్రవీణ్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నియోజకవర్గం అధ్యక్షులు పాస్టర్ రెవరెండ్ హైజాక్ పీటర్ ఆధ్వర్యంలో బుధవారం రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విజయవాడ పాస్టర్ పగడాల ప్రవీణ్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నియోజకవర్గం అధ్యక్షులు పాస్టర్ రెవరెండ్ హైజాక్ పీటర్ ఆధ్వర్యంలో బుధవారం రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి ప్రాంతంలో జరిగినటువంటి పగడాల ప్రవీణ్ దైవజనులు మరణానికి నిరసనగా ఈ ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించామని, వారి మరణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ బక్కా ఏలియా పాస్టర్, పీటర్ బాబు పాస్టర్, ప్రభుదాస్ పాస్టర్, సుధాకర్ పాస్టర్, జాన్ జాంగీర్, జీవారత్నం, ప్రభుదాస్, సుధాకర్, సాల్మాన్ రాజు పాస్టర్, దేవాదనం, జయరాజు పాస్టర్, జోసఫ్, అనిత, ఒగ్గు క్రిస్టోఫర్, విజయ్, హరిబాబు, వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. మరి సమయంలో ఐజాక్ పీటరు. సో నేను వచ్చేసి ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పాస్టర్స్ కమిటీకి నేను అధ్యక్షులుగా ఉన్నాను. సో ఈరోజు ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే రాజమండ్రి ప్రాంతంలో జరిగినటువంటి మరి పగడాల ప్రవీణ్ అనేటువంటి మరి దైవజనులు మరి మరణానికి మేము నిరసనగా మరి ర్యాలీని చేయడం జరిగింది. అది శాంతియుతంగా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల నుంచి మరి దైవజనులు అంటే పాస్టర్స్, చర్చి పాస్టర్స్, సంఘ పెద్దలు, అలాగే మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఎందుకు ఈరోజు చేశామంటే ప్రవీణ్ పాస్టర్ గారు ఆయన మంచి కొరకు మాట్లాడితే మానవత్వాన్ని చాడినందుకే మరి ఒక మనిషిగా చూడండి అని ఒక మంచి ప్రబోధన చేస్తుంటే మరి సమాజం నశించిపోతుంటే ఆ సమాజాన్ని కూడా ఒక మంచి భావితరాన్ని ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఆయన చేసిన బోధలు నచ్చక కొంతమంది మత విద్వేషకులు మరి ఆయనను చంపడం జరిగింది. ఆ చంపినటువంటి వ్యక్తులు ఎవరో కూడా ప్రభుత్వానికి తెలుసు, మరి అందరు సమాజానికి కూడా తెలుసు. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆయన మరణాన్ని మరి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కనుక తప్పుదోవ పట్టియకుండా ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందో ఆ డిపార్ట్మెంట్ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనను వారు తీసుకొని ఎవరైతే దోషున్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఎందుకు నిరసన తెలియజేసినామనంటే ఒక్క దైవజనుడు పగడాల ప్రవీణ్ వారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను నేను అందరం కలిసి ఆలేరులో ఉన్న 8 మండలాల నాయకులు, పాస్టర్సు, బిలీవర్స్ అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈరోజు మరి ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఆయనను చంపిన వారిని, హత్య చేసిన వారిని ప్రభుత్వము వెంటనే అరెస్ట్ చేసి ఆ దోషులకు శిక్ష పడేటట్లు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం అందరికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగాన్ని కాలరాస్తూ కొంతమంది మతోన్మాదులు కావలసుకొని ఈ దాడులు నిర్వహిస్తుంది. చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు కారణంగా మతోన్మాదులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.